తర్వాత ఆదికాండము 29:26 వాక్యంలో దేశ మర్యాద గురించి రాయబడింది. మొదటిగా వ్యక్తిగతంగా ఒక వ్యక్తితో ఒక వ్యక్తి కలిగి ఉన్న మర్యాద, రెండోది సర్వలోక మర్యాద, మూడోది ఒక దేశ మర్యాద. ఒక్కో దేశానికి ఒక మర్యాద ఉంటుంది, ఒక్కో దేశానికి ఒక ఆచారం ఉంటుంది. చూడండి, అందుకు లాబాను పెద్దదానికంటే ముందుగా చిన్నదానినిచ్చుట మా దేశ మర్యాద కాదు. లాబాను అంటున్నాడు యాకోబుతో, అయ్యా నీ చిన్న కుమార్తెను నేను ప్రేమించాను, రాహేలుని నేను ప్రేమించాను, రాహేలునిచ్చి పెళ్లి చేయక లేయాని జబ్బు కండ్లదాన్ని నీ పెద్ద కుమార్తెనిచ్చి ఎందుకు పెళ్లి చేసావయ్యా యాకోబు అని యాకోబు లాబాను అడుగుతున్నాడు. లాబాను అంటాడు, పెద్దదానికి పెళ్లి చేయకుండా చిన్నదానికి పెళ్లి చేయటం మా దేశ మర్యాద కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యాకోబు ఇక్కడ చేసిన పని ఏమిటంటే, ప్రియమైన వారలారా, అక్కడ తన తండ్రిని మోసం చేసి వచ్చాడు, ఇక్కడ తన మామగారి ద్వారా మోసపరచబడ్డాడు. ఏం చేశాడండి? తన తండ్రిని ఏం చేశాడు? అక్కడ ఇస్సాకుని ఏం చేశాడు? వృద్ధాప్యంలో ఏశావును నేనే అన్నాడు. ఏశావు యొక్క కళ్ళు కప్పాడు, ఏశావు యొక్క కళ్ళు కప్పాడు, ఇస్సాకు యొక్క కళ్ళు కప్పాడు. ప్రియమైన వర్లరా, యాకోబు మామగారి చేతిలో మోసపోయాడు. బైబిల్ సెలవిస్తుంది, మనం ఏది విత్తితే అదే కోస్తామని వాక్యం తెలియచేస్తూ ఉంది. అక్కడ తండ్రి దగ్గర మర్యాద ఇవ్వలేదు, ఇక్కడ మామగారు తండ్రి సమానుల దగ్గర మోసపోయాడు. ఇక్కడ లాబాను అంటున్నాడు, మా దేశానికి ఒక మర్యాద ఉందయ్యా. వాళ్ళ దేశానికి ఏముందంటండి? మర్యాద ఉంది. ఆ మర్యాద ఏమిటంటే, పెద్దదానికి పెళ్లి చేయకుండా చిన్నదాన్ని పెళ్లి చేయటం మా దేశ మర్యాద కాదు అని అంటున్నాడు. ఆదికాండము 40:13 వాక్యములో ఉద్యోగ మర్యాద ఉంది. ఉద్యోగ మర్యాద. యోసేపు జైల్లో ఉన్నప్పుడు పానదాయకుల అధిపతి అక్కడ ఓ సందర్భం జరిగినప్పుడు ఉద్యోగ మర్యాద గురించి యోసేపు అక్కడ కొంతమంది వ్యక్తులతో మాట్లాడతాడు. కిందకి వెళదాం. రూతు గ్రంథము 4:7 వాక్యములో ఇశ్రాయేలీల్లో ఒక మర్యాద ఉంది. ఇశ్రాయేలీల్లో ఒక మర్యాద ఉంది. అదేంటో చదువుదామా? ఇశ్రాయేలీల్లో ఉన్న మర్యాద ఏంటో చదువుదామా? చూడండి ఒకసారి. రూతు గ్రంథం 4:7 వాక్యం. ఇశ్రాయేలీల్లో బంధు ధర్మము గూర్చి కానీ క్రయ విక్రయములు గూర్చి కానీ ప్రతి సంగతిని స్థిరపరచుటకు పూర్వమున జరిగిన మర్యాద ఏదనగా, ఒకడు తన చెప్పు తీసి తన పొరుగువానికి ఇచ్చుటయే. పని ఇజ్రాయేలీలో, ఈ పని ఇజ్రాయేలీలో ప్రమాణముగా ఎంచబడెను. ఇశ్రాయేలీలో ఏదైనా ఒక భూమిని కొని అమ్మాలంటే ఒక మర్యాద ఉందంటండి. ఆ మర్యాద ఫైనల్. ఒకడంట ఒక చెప్పు తీసి తన పొరుగువానికి ఇస్తే అదే ప్రామాణికం అంటండి. ఇప్పుడు ఈ రోజుల్లో అయితే మనం ఏం చేస్తాం? నోటు మీద సంతకం పెడతాం. ఇప్పుడు ఈ నోటు చూపిస్తే అది గ్యారంటీ. ఇశ్రాయేలీలో గ్యారంటీ ఏంటంటే, ఒక చెప్పు తీసి ఒకడు తన పొరుగువానికి ఇవ్వటమే వాళ్ళ మర్యాద, నమ్మకం. క్రయ విక్రయాలు జరిగినప్పుడు పైన ఉంది బంధువర్గం గురించి ఏదో రాయబడిందా, చదవండి. ఆ బంధువుడు మొదటి నుంచి చదవండి. ఇజ్రాయేలీలో బంధు ధర్మమును గూర్చి కానీ క్రయ విక్రయమును గూర్చి కానీ ప్రతి సంగతిని స్థిరపరచుటకు పూర్వము జరిగిన మర్యాద ఏదనగా, ఒకడు తన చెప్పు తీసి చాలండి తన పొరుగువానికి ఇచ్చుటే ఆ దేశ మర్యాద. ఏదైనా కొని అమ్మాలంటే అది ప్రామాణికం ఏంటంటే, రుజువు ఏంటంటే, ఇదిగో పలానా రోజు నీకు ఆ చెప్పిచ్చాను కదా అని చెప్పటం.
ఇంకా మనం ముందుకు వెళ్తే ప్రియమైన వర్లరా చూడండి, సమూయేలు గ్రంథం 8:5 ప్రకారం సకల జనుల మర్యాద, నేను త్వరగా వెళ్ళిపోతున్నాను. సమూయేలు గ్రంథం 20 అధ్యాయం 6వ వాక్యం ప్రకారం ఏటేటా బలులు అర్పించుట మర్యాద. తర్వాత రాజుల మొదటి గ్రంథం 18:28లో కత్తులతో తమ దేహమును కోసుకొనుట మర్యాద. దేవుడు, మా దేవుడు ఉన్నాడు, మా దేవుడు సజీవుడు అని ఆ దేశస్థులు నిరూపించుకునే విధానంలో ఏం చేసేవారంటే కత్తులతో తమ దేహాన్ని కోసుకునేవారంటండి, రక్తం వచ్చే వరకు. మర్యాదలు, ఎన్ని రకాల మర్యాదలు ఉన్నాయో. తర్వాత రాజుల 2వ గ్రంథం 17:27 ప్రకారం ఆ దేశపు దేవుని మర్యాద. ఒక దేశం ఉంది, ఆ దేశంలో ఆ దేవుని మర్యాద అదంటండి. అదే అధ్యాయము, అదే వచనం కింద 28వ వచనంలో యెహోవా యందు భయభక్తులు గలవారి మర్యాద. మరి మనం ఎలా ఉన్నాం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ముందుకు వెళితే లూకాసు వార్త 1:9లో ఓ చక్కని మాట ఉంది, చదువుకుందాం. 1:9, లూకా 1:9. యాజక ధర్మము జరిగించుచుండగా, ఎలాగ మళ్ళా యాజక ధర్మం జరిగించుండగా యాజక మర్యాద చొప్పున ప్రభువు ఆలయములోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చెను. చాలండి. యాజక మర్యాద, యాజకత్వము, సేవ ఎలా చేయాలో అలాంటి మర్యాద. దేవునికి స్తోత్రం కలుగునుగా. మర్యాద మనం కలిగి ఉంటే మనకే దీవెన, మనకే ఆశీర్వాదం. తంత్రాలు కలిగించుకుంటే మనకే నష్టం. సకలమైన ఆజ్ఞల చొప్పున వారు వంతు వచ్చినప్పుడు యాజక మర్యాదని జరిగించారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ముందుకు వెళితే యోహాను సువార్త 19వ అధ్యాయము 40వ వాక్యములో ఒక శవాన్ని యూదులు పాతి పెట్టాలంటే దానికి కూడా ఒక మర్యాద ఉంది.